తల్లిదండ్రుల సమావేశాలు నేడు ఏపీ వ్యాప్తంగా జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 44,303 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రోజున మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు కలిపి దాదాపు 1.2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తోంది. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో నిర్వహించే పీటీఎంలో సీఎం చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా విద్యా వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గతంలో అయితే సీఎం పర్యటన అంటేనే చెట్లు నరకాలి, ఒకరోజు ముందుగానే రోడ్లన్నీ బ్లాక్ చేయాలి, పరదాలు కట్టాలి, రోడ్లన్నీ ఫ్లెక్సీలతో నిండిపోవాలి. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇక మత్తు మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం బిగించిన ఈగల్ పాఠశాల విద్యార్థుల్లో చైతన్యమే లక్ష్యంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో గంజాయి, డ్రగ్స్, వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి అంటూ చైతన్యం తీసుకురానున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన ఉపాధ్యాయుని అనుమానాస్పద మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కార్యాలయాలు ఆరా తీశాయి. ఈ కేసుకు సంబంధించి 2 టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గొడవకు కారణమైన 2 విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసి జువెనైల్ హోంకు తరలించారు. తన భర్తను హత్య చేశారని మృతుని భార్య ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరింది. 2 విద్యార్థుల గొడవలో అహ్మద్ అనే ఉపాధ్యాయుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు.